శతమానం భవతి. ఏంటండి ఆలోచిస్తున్నారు? భాను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడేమైందండి? ఇంకా ఏమవడం ఏంటి? తన నడక్కుండానే డైరెక్టర్ని చేశాం. నాకు వద్దు అని చెప్పింది. కారణమేంటి అంటే ఇంటి బాధ్యత అంది. ఇంటికొచ్చేసరికి అందరూ భాను నిలదీశారు. అయినా సరే నువ్వు భాను వైపే నిలబడ్డావు. అప్పుడు కూడా భాను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వెంటనే తను CFO కావాలని అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఊర్మిళ. ఏ నీకనిపించలేదా? ఇందులో ఆశ్చర్యమే ఉందండి. భాను మన మీద పంతం సాధించాలనుకుందేమో. ఏంటి ఊర్మిళ నువ్వనేది? భాను అలా కూడా ఆలోచిస్తుందా? అలా అని నీకు ఎందుకు అనిపించింది? భాను ఆలోచిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేనండి. అలా ఆలోచించుంటే అని అంటున్నాను. అలా అని నీకెందుకు అనిపించింది? ఇన్ని రోజులు నేను భానుని రకరకాలుగా ఇబ్బంది పెట్టాను. తను మానసికంగా ఎంతో బాధపడ్డానికి మన కుటుంబం కారణమైంది. నవ్వుతూ మనం కలిసిపోయినంత మాత్రాన ఆ బాధ మర్చిపోవడం కొంచెం కష్టం కదా. అందుకే ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుందేమో. అదే నిజమైతే ఇప్పుడున్న సంతోషం నటనవుతుంది ఊర్మిళ. ఈ ఇంట్లో సంతోషం అనేది ఎప్పటికీ కలగానే అయిపోతుంది. లేదండి, భాను మనసు మారుతుంది. పంతాలకి పోయేవాళ్ళు పంతం మీదే ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదంతా నిజమని చెప్పి నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక అనుమానం మాత్రమే. అనుమానమే అయితే నిజమేంటో తెలుసుకోవాలి. లేదా నిజమైతే పరిష్కారమేంటో కనుక్కోవాలి. ఏమండి, ఎక్కడికి? ఈ విషయం గురించి వాసుతో మాట్లాడతాను. వాసు చెప్తే భాను కూడా వింటుంది. ఏంటండి మీరు గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొస్తున్నారు? భాను ఇంకా ఏదో పంతంతో చేస్తుంది అనుకుందాం. కొన్నాళ్ళు భరిద్దాం, తప్పే ఉంది. అయినా గెలవాలి అనుకుంటుంది నా కోడలేగా, గెలిపిద్దాం. అందులో నాకు ఒక ఆనందం ఉంటుంది. రేపు తను తల్లైతే తన మనసు మారుతుంది. అప్పుడు మనవణ్ణి మనవరాల్ని చూస్తూ మనం ఇంట్లో కూర్చుంటాం. అప్పుడు బిజినెస్ చేసుకోవాల్సింది కార్తీక్ భానులే కదా. దీని గురించి ఎందుకంటే ఇంతలా ఆలోచిస్తారు? కొన్ని విషయాలు సర్దుకుపోతే సమస్యలే ఉండవు. పంతాలకి పోతే ప్రశాంతత కరువవుతుంది. అంతా మంచి జరుగుతుంది. వదిలేయండి. కంగ్రాచులేషన్స్ భాను. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాట్స్ భాను. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మామయ్య. కంగ్రాచులేషన్స్ భాను. థ్యాంక్స్. ఏంటి శ్రీనివాసరావు గారు, మేడం భానుని మీరు విష్ చేయట్లేదేంటి? సారీ మేడం, ఒక పోస్టు తీసుకోవాలంటే దానికి అర్హత ఉండాలని భానుగారే చెప్పారు. తనకున్న చదువుకి డైరెక్టర్ పోస్టు పెద్దది కాబట్టి తీసుకోలేను అని రిజెక్ట్ చేశారు కదా. ఆ రోజు ఆవిడ మాటలు విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అర్హత లేకపోయినా అందరూ పదవుల కోసం పాకులాడితే భానుగారు తన అర్హత ఏంటో తెలుసుకున్నారని నేను అనుకున్నాను. కానీ ఈరోజు ఈ కంపెనీకి 60% షేర్ హోల్డర్స్ మేము. ఇక్కడ మా నిర్ణయమే ఫైనల్ అనుకుంటాను. మీరన్నది నిజమే ఆంటీ, కానీ ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఏం చెప్పబోతున్నారో అర్థమైంది కదా, ఇంకా తెలుసుకోవటం ఎందుకు? చూడండి శ్రీనివాస్ గారు, మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థమైంది. భానుకంత చదువులేదనే కదా మీ ఉద్దేశం. కానీ చదువు లేకపోయినా కూడా వ్యాపారంలో రాణించిన వాళ్ళు ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు కదండి. కరెక్టే సార్. మరి అప్పుడు డైరెక్టర్ అవ్వకూడదు అని ఎందుకు అనుకున్నారు? మరి ఇప్పుడు CFO కావాలని ఎందుకు అనుకున్నారు?
తను ఈ కంపెనీలో ఉండాలి అన్నది నా కోరిక. అందుకే తనని నేనే అడిగాను. అయినా ఆర్థిక విషయాలు ఇంటి ఇల్లాలి కన్నా ఇంకెవరికి బాగా తెలుసు? ఎంత సంపాదన వచ్చినా సరే దాంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ఒక ఇల్లాలికి మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో దుబారాకి ఆస్కారం ఇవ్వని ఏకైక వ్యక్తి ఒక ఇల్లాలు మాత్రమే. భాను మా ఇంటిని ఎలా చూసుకుంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు CFOగా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు కూడా అలాగే చూసుకుంటుంది. నష్టాలు రావు, ఎవరికి ఎలాంటి కష్టాలు కూడా రావు. ఓకేనా? అయినా ఇంత భయపడాల్సిన అవసరమేం లేదు. కార్తిక్ సార్ ఉన్నారు కదా, ఏం సలహా కావాలన్నా సార్ ఇస్తారు. భానుకి తెలియని అన్ని విషయాలు సారే చెప్తారు. ఇద్దరూ ఒకే చోటు ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం మనకేంటి? అలా అని నువ్వెలా అంటావు రాము? నాకెందుకో భానుని చూస్తుంటే తన ఇండివిజువల్గానే అన్ని వ్యవహారాలు చూసుకునేట్టు అనిపిస్తోంది. తను చేసే పని విషయంలో సలహాలివ్వటం అది కార్తీక్ అయినా కూడా తనకి నచ్చదేమో అనిపిస్తుంది. ఏం భాను, అంతే కదా? ఏ భార్య అయినా తన భర్త తనకన్నా తక్కువగా ఉండాలని కోరుకోదు, గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. నేను కూడా అంతే. నా భర్తని తక్కువ చేసే పరిస్థితి రానివ్వను. నేను అడగగానే నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఆయన కుర్చీలో నన్ను కూర్చోబెట్టినప్పుడు ఆయన సలహా తీసుకోకుండా నేనెందుకు పనిచేస్తాను? అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నడిచేది నేనైనా నన్ను నడిపించేది, నన్ను గెలిపించేది నా కుటుంబం, నా భర్త. భాను, నేను కాఫీ తాగొస్తాను. యూ ప్రొసీడ్. రా. వన్ కాఫీ. ఓకే సార్. ఏమే, బానమ్మ నోట్లో నాలుక లేని అమాయకురాలు అనుకున్నాం కానీ చాలా గట్టిదే. అదేంటి అలా అంటున్నావు? జరుగుతున్నది చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏమైందని? కార్తిక్ సార్ కుర్చీలో ఆవిడ కూర్చుంది. ఎంతైనా వాళ్ళ ఆవిడే కదా. ఓసి పిచ్చిదానా, ఇన్నాళ్ళు వీళ్ళు బానమ్మని నానా మాటలన్నారే, ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. అవన్నీ ఆ తల్లి మర్చిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనసులో పెట్టుకుందని నాకు అర్థమైంది. అందుకే ఏకంగా మొగుడు సీటుకే ఎసరు పెట్టింది. ఇంకేం చేస్తుందో ఏమో. ఊరుకోవే, బానమ్మ అలాంటిది కాదు. పెద్దమ్మ కూడా మారిపోయాక ఇంకా బానమ్మకి పగెందుకుంటుంది? ఎందుకుండదే? పడ్డ మాటలు, తిన్న తిట్లు ఎవరన్నా మర్చిపోతారా? కాకపోతే కొంచెం తెలివైంది కాబట్టి అన్నీ మర్చిపోయినట్లు నటిస్తుంది.